ఆయన పెట్టిన నవరత్న పథకాలు ప్రజల్లోకి బాగా చేరినాయి. ఆయనతో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అవినీతి పాలనతో ఇష్టానుసారంగా జనభూమి కమిటీల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఫస్ట్ కూనీ చేసింది. దీని ఎఫెక్ట్తో ప్రజల్లో ఎక్కడ కూడా టీడీపీ గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పోయింది. మెయిన్ ప్రజల ద్వారా గెలిచిన ఎంపీటీసీలకి సర్పంచ్లకి ఎటువంటి పదవులు లేకుండా ఓన్లీ జనభూమి కమిటీల ద్వారా అర్హులైనా సరే అనర్హులకి కొంతమంది పెన్షన్లు కానీ ఇవి కార్పొరేషన్ లోన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు. మరి నిశ్చయం జగన్ గారేనండి. మా చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయలేదు. ఇక్కడ చాలా పేదలు ఉన్నాము. మా అనేక పనులకు వెళ్తున్నా కానీ అవి ఇస్తాను ఇవి ఇస్తానని మోసం చేసుకుని పేదలందరికీ మోసం చేశాడు. అనేక వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. నెక్స్ట్ సీఎం జగన్ గారే అవుతారు. ఇప్పుడు కేవలం ఉద్యోగస్తులు ఏమన్నాడు, మా చదువుకున్న వాళ్ళకి మాది ఇంటింటికి జాబ్ అన్నాడు. ఏది అందరూ మాటలుగానే చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఒకప్పుడు ఆయిల్ రేట్ అంతా ఇప్పుడు 70 అంతమంది 80 రూపాయలు, ఇప్పుడు ఎంత వచ్చింది? చిన్న తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉందండి. ఆయన వచ్చినా ఈయన వచ్చినా మన పోతాళ్ళు అట్లానే ఉంటారు. కొనేవాడే రేటు తగ్గియాలని, అమ్ముకునేవాడే రేటు పెరగాలని. ఎట్టా ఈ సమస్య? ఇప్పుడు వాడికి రైతు గిట్టుబాటు ధర లేకపోతే వాడు అప్పులు పాలు అవుతున్నాడు. కొనేవాడు అమ్మ కేజీ 40 రూపాయలు 50 రూపాయలు బియ్యం అన్నారు. ఎట్టా దీని పరిష్కారం? ఎవరు వచ్చినా ఇబ్బంది, ఎవరు వచ్చినా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేవాళ్ళు, జనాల స్వార్థం చూసేవాళ్ళు కాదు. వచ్చినా ఇప్పుడు ఈ దేశంలో ఎంతెంత కట్టి అగ్నిగోళ్ళు కట్టారు. రూపాయి ఇవ్వలా. ఆడపిల్లల పథకం అన్నారు. మాకు అన్నీ అయిపోయినా అవి ఇవ్వలా. ఏ చేస్తే ఈ పథకం ఇది బాగుంది. ఈ లచ్చలు కట్టుకుని పేదోళ్ళు ఈ రకంగా మేమిద్దరు ఆడపిల్లలు. నాకు ఒక్క రూపాయి ఇవ్వట్లా. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? జగన్ అన్నే రావాలి అంతే. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఎన్నో పెట్టాడు అన్నాడు, ఏమీ రాలేదు ఇంతవరకు. సో జగన్ అన్న ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు. ఎందుకంటే బెటర్గా ఇంకోసారి ఒక ఛాన్స్ ఒక యూత్కి ఇస్తే బాగుండిద్ది. కొద్దిగా అంటే నెక్స్ట్ వైసీపీ క్యాడర్ వచ్చేసి జగన్ అయితే బాగుండిద్దని మాకు ఆలోచన సార్. 4 ఏళ్ళ పరిపాలన ఎక్కడేసిన గొంగలే అలాగే ఉంది సార్. పైన ఏంటంటే ఆర్భాటాలే, అంత ప్రచార ఆర్భాటాలే కానీ సామాన్య ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ 2 నెలల నుంచి ఏంటంటే కాస్త హడావుడి ఎలక్షన్ మూమెంట్ వస్తుందని చెప్పేసి ప్రతిదీ చేయాలి, ఏవో చేయాలని ఒక ఆలోచనతో ఇప్పుడు 4 సంవత్సరాలు కలిసి ఉండి మోడీ గారిని తిడతాం వేరు. ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ అంతా మేము కలిసి ఉన్నాం, మేమంతా ఒకే ఉన్నాం, మోడీ గారిని ఎదురు చేసాము, ఆయన ఫండ్స్ ఇవ్వట్లేదు అంటున్నాము. అది కరెక్ట్ అనిపించలేదు మాకు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్గా. He was a youth only, so he understands everything on the society, the condition of the students only. So he will get only think about the matches, everything. So I hope that only he will come. నెక్స్ట్ సీఎంగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పేదరికంగానే ఉంది, ఏం మారినట్టేం లేదు. మేము ఎప్పుడు ఆటోలు తోలుకుంటా మరి మా బతుకులు ఎట్టా ఉండే కానీ మరి మేమేం మారినట్టేం కనపడలేదు. కేసులు రాయటం కూడా ఆటోలకు బాగా ఎక్కువైపోయింది. అదొకటి. పరిపాలన ఎలా ఉందంటే ఇంకా ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎట్లా ఉంది అట్లానే ఉందండి. కొత్తగా ఇంకా మారేది ఏముంది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.